హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. ముందుగా మనం హలో ఫ్రెండ్స్, ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళి రిలయన్స్ స్మార్ట్ మనీ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే అది ఎంటర్ నొక్కేసేయండి. మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇలాగా. సో ఇక్కడ మనము రిలయన్స్ స్మార్ట్ మనీ అని టైప్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది గూగుల్లో. అక్కడ మనకి రిలయన్స్ సెక్యూరిటీస్ అనే ఒక నేమ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది మొత్తం. ఇక్కడ రైట్ సైడ్లో అది కనిపిస్తుంది, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్లో లాగిన్ ఆప్షన్ కనిపిస్తుందండి. ఈ లాగిన్ ఆప్షన్ ద్వారా మనం దీన్ని లాగిన్ అయ్యి ట్రేడింగ్ అనేది చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఓపెన్ చేయగానే మనకి యూజర్ ఐడి అడుగుతుంది. ఈ యూజర్ ఐడి అనేది మనకి డీమ్యాట్ అకౌంట్ చేసుకున్న తర్వాత ఒక 3 డేస్కి మనకి ఐడి అండ్ పాస్వర్డ్ వస్తాయండి. సో మనకి డీమ్యాట్ అకౌంట్ చేసుకున్న తర్వాత వచ్చిన ఐడిని మనం ఇక్కడ టైప్ చేస్తాము. మాకు ఐడి ముందే వచ్చింది కాబట్టి మేము ఇక్కడ టైప్ చేస్తున్నాము. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి వెంటనే. తర్వాత మనకి పాస్వర్డ్ అడుగుతుందండి. ఈ పాస్వర్డ్ కూడా మనం అకౌంట్ చేసుకున్న తర్వాత ఒక 3 డేస్కి ఐడితో పాటు వస్తుంది. కానీ ఆ పాస్వర్డ్ని యూజ్ చేసి మనం ఏం చేయాలంటే కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో మేము ఆల్రెడీ ఆ పాస్వర్డ్ని యూజ్ చేసి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసాం కాబట్టి మేము డైరెక్ట్గా పాస్వర్డ్ని టైప్ చేస్తున్నాం ఇక్కడ. ఇలా పాస్వర్డ్ టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా మనము డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మనకి కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇస్తుంది మన ఐడికి సంబంధించి. సో వాటిల్లో మనం ఒక 5 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న వాటిలో ఏవైనా ఒక 2 క్వశ్చన్స్ మనం ప్రతిసారి లాగిన్ అయిన ప్రతిసారి ఒక 2 క్వశ్చన్స్ అడుగుతుందండి. వాటికి ఆన్సర్స్ని మనము ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇలాగా ప్రతిసారి మీరు లాగిన్ అయినప్పుడు అడుగుతుంది కదా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అవ్వగానే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ప్రొఫైల్ కూడా రైట్ సైడ్లో మీ నేమ్ మీద ప్రొఫైల్ కూడా కనిపిస్తుంది. సో అక్కడ మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటే అక్కడ టైప్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కింద కొంచెం డౌన్వర్డ్కి వస్తే మీకు ఇక్కడ టిక్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ టిక్ ప్లాట్ఫామ్లో వెబ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుందండి, అది క్లిక్ చేయండి. వెబ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్కి డౌన్వర్డ్స్లో కొంచెం టిక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది బ్లూ కలర్లో, అది క్లిక్ చేయాలండి. అది క్లిక్ చేయగానే మనకి ఇలాగ ట్రేడింగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ అంతా కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి, నిఫ్టీ. అలాగే మధ్యలో దానికి సంబంధించిన చార్ట్, ఆర్డర్ బుక్, నెట్ పొజిషన్, లిమిట్స్, హోల్డింగ్స్ అంటే ఏంటో మనం చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి. సో నిఫ్టీ అంటే ఇక్కడ మనకి నిఫ్టీ అనగానే అన్ని బ్యాంక్స్,
కంపెనీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, పెట్రోల్ బంక్స్ అన్నీ ఉంటాయండి. దీంట్లో నియర్లీ 50 కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్లో మనం ఏంటంటే రెగ్యులర్గా మనకి లైవ్లో ఉండేవి, ఎప్పుడు వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుందో వాటిని మాత్రమే కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన ట్రేడింగ్ అనేది చూస్తూ ఉంటాము. సో మనం ఒక 10 సెలెక్ట్ చేసుకుంటాము. మీకు ఇంకా ఆ 10 కాకుండా ఏవైనా లైవ్లో ఉంటున్నాయి, బాగా బాగుంటున్నాయి, పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి అని అనిపిస్తే మీరు ఆ బ్యాంక్ని కూడా లేదా కంపెనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ అని ఇలా ఉంటాయండి బ్యాంక్స్, కంపెనీస్ మొత్తం మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. నిఫ్టీలో సో ఈ నిఫ్టీలో మనకు సంబంధించి మనకి కావాల్సిన 10ని మనం ఎలా చూడాలి అనేది చూద్దాము. ఇక్కడ స్క్రీన్ పైన నిఫ్టీకి రైట్ సైడ్లో కొంచెం పైన దీన్ని అన్లార్జ్ చేసుకోండి. పేజ్ని అన్లార్జ్ చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ మనం ఏ కంపెనీ అయితే చూస్తామో దానికి సంబంధించిన కొంత డీటెయిల్స్ అనేది మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, మనం దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడానికి కొంత ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక కంపెనీని తీసుకొని చెక్ చేద్దామండి. ఇక్కడ మీకు SBIN అనేది కనిపిస్తుంది కదా, 4th వన్. ఇక్కడ మనం పైన LTP, చేంజ్ పర్సెంట్, హై, లో, ఓపెన్, క్లోజ్, వాల్యూమ్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ ఒకసారి చూద్దాము, దేనికి ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. ఇక్కడ SBIN అనేది ఉంది. LTP అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అండి. లాస్ట్ ఎంత ప్రైస్కి అయితే ట్రేడ్ అయిందో దాని వాల్యూని మనం LTP వాల్యూ అంటాము. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే లాస్ట్ ఎంతకి ట్రేడ్ అయింది దాని వాల్యూ అంటే అది. ఈ వాల్యూ అనేది మనకి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. దీన్నే మనం చూస్తూ ఉండాలి, ఎంత పెరుగుతుంది, తగ్గుతుంది లేదా అనేది. అలాగే ఇక్కడ పెరిగింది, ఇక్కడ ఎంత పెరుగుతుంది అనేది మనకి పక్కన చేంజ్లో చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇది ఓపెనింగ్ వాల్యూ అనుకోండి. ఓపెనింగ్ వాల్యూ కంటే కూడా ఈరోజు 10 రూపీస్ పెరిగింది అని అంటే దానికి ఓపెనింగ్ కంటే కూడా చేంజ్ ఎంత వచ్చిందంటే 10 రూపీస్ పెరిగింది అని. ఇన్ కేస్ మైనస్లో ఉందంటే ఓపెనింగ్ వాల్యూ కంటే కూడా అంత అమౌంట్ తగ్గింది అని అర్థం అండి. ఇప్పుడు ఓపెనింగ్ కంటే కూడా ఇక్కడ వాల్యూ ఏమైందంటే మనకి పెరిగింది, 10 రూపీస్ 75 పైసా పెరిగింది. సో ఆ పెరిగిన అమౌంట్ని మనం పర్సంటేజ్లో చూపించాలంటే 1.32%లో చూపిస్తాము. చేంజ్ అనేది ఎంత అమౌంట్ పెరిగింది అనేది చూపిస్తుంది. అలాగే చేంజ్ ఇన్ పర్సెంట్ అంటే పెరిగిన వాల్యూని మనం పర్సంటేజ్లో చూపిస్తాము. అలాగే ఈరోజు ఎంత హై వెళ్ళింది అనేది ఇక్కడ చూపిస్తుంది. హై అంటే ఈరోజు ఈ టైంకి, ప్రజెంట్ టైంకి ఎంత హైయెస్ట్ వెళ్ళింది అనేది. అలాగే లో, ప్రజెంట్ టైంకి ఎంత లీస్ట్ వెళ్ళింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓపెన్ అంటే ఈరోజు మార్నింగ్ మనం 9:30 టు ఈవినింగ్ 3:30 వరకు కదా ట్రేడింగ్ జరిగేది. సో ఈ టైంలో 9:30కి 821 రూపీస్కి ఓపెన్ అయిందని చూపిస్తుంది ఇక్కడ. ఈ క్లోజింగ్ రేట్ అనేది మనకి నార్మల్గా చూపిస్తుందంటే, కానీ 3:30 తర్వాత దీని అసలు రేట్ అనేది చూపిస్తుంది. ఈ LTP వాల్యూ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అది దానికి క్లోజ్ వాల్యూ అవుతుంది. సో ఇది అనేది ప్రజెంట్ 821 చూపిస్తుంది. ఈరోజు 3:30 తర్వాత అది ఏమన్నా చేంజ్ అవ్వచ్చు. అంటే LTP వాల్యూ పెరిగేదాన్ని తగ్గేదాన్ని బట్టి క్లోజింగ్ వాల్యూ అనేది ఉంటుంది. పక్కన వాల్యూమ్ అంటే అది ఎంతమంది ట్రేడ్ చేశారు అనేదాన్ని వాల్యూ చూపిస్తుంది. ఇంకా కొంచెం రైట్ సైడ్ జరిపితే ఇక్కడ మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. SBIN ఇక్కడ 52 వీక్ హై అని ఉందండి. ఈ 52 వీక్ హై అంటే మనకి ఒక 1 ఇయర్ లోపు అంటే మనకి ఒక వెబ్సైట్ ఉందండి, NSE ఇండియా అని. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఏ కంపెనీ అయితే చూడాలనుకుంటున్నామో ఆ కంపెనీని టైప్ చేసి SBIN ఈక్వాలిటీ అని టైప్ చేసి అది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన
అంటే మనకి 1 వీక్ డేటా, 1 వీక్లో ఎంత పెరిగింది, 1 మంత్లో ఎంత పెరిగింది, అంటే 1 ఇయర్ లోపు ఎంత పెరిగింది, హైయెస్ట్ లోయెస్ట్, దాని వాల్యూస్ చూసుకోవచ్చండి. సో 52 వీక్స్ అంటే ఒక 1 ఇయర్లో ఎంత హైయెస్ట్ వెళ్ళిందంటే ఒక 1 ఇయర్ లోపు 839.65 హైయెస్ట్ వెళ్ళిందండి. అలాగే 52 వీక్స్ ఒక 1 ఇయర్లో ఎంత లీస్ట్కి వెళ్ళిందంటే 543.20 అన్ని రూపాయలు లీస్ట్కి వెళ్ళిందని మనం ఒక 1 వీక్ డేటా, 1 మంత్ డేటా కూడా దాంట్లో చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా మనం ట్రేడింగ్ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు లేదా అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే నిన్న పెరిగితే ఈరోజు తగ్గుతుందని ఒక అనాలిసిస్, అంటే డైలీ ఏ రోజుది ఆ రోజు కూడా దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్సి ఇండియాలో చెక్ చేసుకోవచ్చు అండి, ఏ కంపెనీ అయినా కూడా. సో ఇక్కడ 52 వీక్స్ లో హై ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన డేటా అండి. ఇట్లా కంపెనీకి సంబంధించి ప్రతి డేటా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు, అది పెరిగే ఛాన్సెస్ ఉందా, తగ్గే ఛాన్సెస్ ఉందా అని. సో ఇక్కడ మనకి అన్ని కంపెనీస్ అన్నీ ఉంటాయండి. సో దీన్ని మినిమైజ్ చేసేసుకోండి ఇక్కడ రైట్ సైడ్లో పైన. ఇలా ప్రతి కంపెనీకి మనకి లీస్ట్, హైయెస్ట్, ఓపెన్, క్లోజు, ఎల్టీపీ వాల్యూ మనకి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండేది ఒక ఎల్టీపీ వాల్యూ మాత్రమే. దానిని బేస్ చేసుకొని మనం బై ఆర్ సెల్ చేస్తామండి. దీన్ని మినిమైజ్ చేసుకోండి. సో ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉన్న దాన్ని క్లోజ్ చేసేయండి. ఇలా ఓపెన్ చేయగానే మనకి లెఫ్ట్ సైడ్ అంతా బ్యాంక్స్ కనిపిస్తున్నాయి, దాని ఎల్టీపీ వాల్యూ చేంజ్ కనిపిస్తున్నాయి. సో రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, చార్ట్, ఆర్డర్ బుక్, నెట్ పొజిషన్, లిమిట్స్, హోల్డింగ్స్ అని. సో చార్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చార్ట్ అంటే మనం ఏ కంపెనీని అయితే వాచ్ చేస్తూ ఉంటామో ఆ కంపెనీకి సంబంధించినటువంటి గ్రాఫ్ కూడా మనం చూడొచ్చండి. ఒక కంపెనీ దగ్గర మనం ఇట్లా ఆరోని క్లిక్ చేసినప్పుడు మనకి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఎస్బీఐఎన్ చూసాం కదా, ఇప్పుడు అదే చూద్దాము. ఎస్బీఐఎన్ ఉంది, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్ కనిపిస్తున్నాయి కంపెనీ మీద, బిఎస్క్యూ అని. అలాగే ఇలా ఆరో సింబల్ కూడా కనిపిస్తుంది గ్రాఫ్ టైప్లో. సో ఇక్కడ చార్ట్ లాగా కనిపిస్తుంది కదా, ఆ చార్ట్ని క్లిక్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించి గ్రాఫ్ అనేది మనకి రైట్ సైడ్లో కనిపిస్తుందండి. చార్ట్లో ఏ కంపెనీ అయితే క్లిక్ చేస్తామో ఇక్కడ చార్ట్ అనేది దానికి సంబంధించి ఆ కంపెనీ చార్ట్ మనకు కనిపిస్తుంది. సో మార్నింగ్ 9:30 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా గ్రాఫ్ ఎలా ఉంది, సో అంటే అప్వర్డ్స్ ఉందా, డౌన్వర్డ్స్ ఉందా, లేకపోతే అప్ అండ్ డౌన్స్ ఈక్వల్గా వెళ్తూ ఉందా అనేది ఒక అనాలిసిస్ దీంట్లో చేసుకోవచ్చండి. గ్రాఫ్లో మనకి చాలా వాటికి గ్రాఫ్లో మనకి అర్థమైపోతుంది ఇది అప్వర్డ్స్ వెళ్తుందా, డౌన్వర్డ్స్ వెళ్తుందా అని. అప్వర్డ్స్ వెళ్తే ఆటోమేటిక్గా పెరుగుతుందని అర్థం అండి, డౌన్వర్డ్స్ వెళ్తే మ్యాక్సిమం తగ్గుతుంది అని. సో అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు మనం ఎస్టిమేట్ చేయలేము, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఇలా గ్రాఫ్ అనేది ఏ కంపెనీ ఓపెన్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించి గ్రాఫ్ వస్తుంది మనకి క్లిక్ చేస్తే ఇలాగా గ్రాఫ్ చార్ట్ దగ్గర. సో నెక్స్ట్ ఆర్డర్ బుక్. మనం ఏదన్నా బై ఆర్ సెల్ ఎలా చేస్తాము, ఏదో కంపెనీని తీస్తాము, ఆ కంపెనీ సపోజ్ పెరుగుతూ ఉంది అనుకోండి, దాని గ్రాఫ్ మనకి అప్వర్డ్స్ కనిపిస్తూ ఉంది. గ్రాఫ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే బై చేస్తామండి. ఇప్పుడు M&M కంపెనీ చూడండి, ఈ గ్రాఫ్ ఎలా ఉందంటే అప్వర్డ్స్ వెళ్తూ ఉందండి, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, మనకి లో టు హై వెళ్తూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది M&M దాని చార్ట్ చూసినప్పుడు మనకి అప్వర్డ్స్ వెళ్తూ ఉంది, ఇది పెరుగుతుందండి ఇప్పుడు. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం బై చేయాలి. ఇప్పుడు ఏదన్నా ఒక హౌసే ఉందండి, ఆ హౌస్ వాల్యూ దాని రేటు పెరిగినప్పుడే కదా మనం అమ్మేసేది. సో అలాగే ఇక్కడ షేర్ వాల్యూ కూడా పెరిగినప్పుడే మనం దాన్ని అమ్మివేయాలి. సో ఇక్కడ పెరిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం పెరిగినప్పుడు ఏం చేయాలంటే సేల్ చేయాలండి. పెరిగినప్పుడు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా బై చేసేయాలండి. ఒక వాల్యూ
సో మనం ఏంటంటే షేర్ వాల్యూ పెరిగినప్పుడు ఏం చేస్తామంటే సెల్ చేస్తామండి, తగ్గినప్పుడు మనం షేర్ వాల్యూని బై చేస్తాము. సో ఇక్కడ మనకి M&M ఎలా కనిపిస్తుంది అంటే షేర్ వాల్యూ తగ్గుతూ ఉంది. సో ఈ గ్రీన్ కలర్ మార్క్స్ అన్నీ మనకి ఈ గ్రీన్ కలర్ సింబల్స్ అన్నీ కూడా మనకి బై వాల్యూని సూచిస్తాయి, అండ్ రెడ్ కలర్ అన్నీ కూడా సెల్ వాల్యూని సూచిస్తాయి. అంటే గ్రీన్ కలర్ ఉన్నప్పుడు పెరుగుతుంది అని, రెడ్ కలర్ ఉన్నప్పుడు తగ్గుతుంది అని. సో ఈ M&M అనేది మనకి ఇప్పుడు డిక్రీజింగ్లో ఉంది. ఇప్పటి వరకు పెరిగింది కూడా, తర్వాత తగ్గే ఛాన్సెస్ ఉంది అండి. ఈ తగ్గుతుంది పెరుగుతుంది అనే దానికి కూడా మనకు ఒక కోడ్ ఉంది. ఇక్కడ పైన టాప్లో మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఒకటి కనిపిస్తుంది. సో ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది బ్యాంక్స్ అన్నిటిని రిఫర్ చేస్తుంది. అంటే స్టేట్ బ్యాంక్, HDFC బ్యాంక్, అట్లాగా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్ ICICI బ్యాంక్, ఇండస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇలాగ అన్ని బ్యాంక్స్ని రిఫర్ చేస్తుంది. మీ బ్యాంక్స్ కానీ వాటన్నిటినీ కూడా నిఫ్టీ రిఫర్ చేస్తుందండి. సో వీటిని బేస్ చేసుకొని కూడా మనం ఈరోజు బ్యాంక్స్ తగ్గుతాయా పెరుగుతాయా, బ్యాంక్స్ కాకుండా మిగతావన్నీ పెరుగుతాయా తగ్గుతాయని ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందంటే డౌన్వర్డ్స్ ఉంది. సో బ్యాంక్స్ అన్నీ ఈరోజు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ప్రజెంట్ టైంకి తగ్గుతాయని కొంచెం అనాలిసిస్ చేసుకోవచ్చు. బ్యాంక్స్ కాకుండా మిగతావన్నీ కూడా ప్రజెంట్ టైంకి ఇంక్రీజ్ అవ్వచ్చు అనేది అనుకోవచ్చు. సో ఇవి ఒక మనకి గుర్తుల్లాగా అండి. సో ఇలా చార్ట్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ని చాలా వాటికి తెలియజేస్తుంది. సో చార్ట్ని బేస్ చేసుకొని కూడా మనము సెల్ ఆర్ బై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్డర్ బుక్. మనం ఏదైనా ఒక ఆర్డర్ని, ఇప్పుడు మనము ఏదైనా ఒక కంపెనీలో బై చేయాలనుకుంటున్నాం అనుకోండి, బై ఆర్ సెల్ ఏదైనా సరే మనం నేను ఈరోజు కొన్ని చేశానండి. చూడండి, సపోజ్ ఇప్పుడు కోల్ ఇండియా ఉందండి. కోల్ ఇండియాకి సంబంధించి నేను ఈరోజు బై చేశాను. సో ఈ కోల్ ఇండియా దగ్గరికి వెళ్ళి మనకి బి ఆప్షన్ కనిపిస్తుంది కదా, అదే బై అండి. బైని ఇలా క్లిక్ చేస్తాము. బి మీద క్లిక్ చేయాలంటే, బి అంటే బై అండి. బై మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక చార్ట్ లాగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం చేసేవన్నీ కూడా MICలోనే ఉండాలండి. CNCలో ఎప్పుడు పెట్టద్దు, అది హోల్డింగ్ అయిపోతుంది. సో MICలోనే ఉంచండి. సో కింద మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ, సో 1 or 1 to 100 ఎంత క్వాంటిటీ అయినా మనం పెట్టుకోవచ్చు మన అమౌంట్కి తగ్గట్టుగా. సో ఇక్కడ క్వాంటిటీని మనం ఎంతైనా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఆ క్వాంటిటీ ఇచ్చిన తర్వాత మనం కింద బై కోల్ ఇండియా NSE@MKT ఇది క్లిక్ చేస్తాము. ఇక్కడ యారో క్లిక్ చేయగానే మనకి ఆ వాల్యూ బై చేసినట్టు అయిపోతుంది. ఫస్ట్ చార్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ MIC అని సెలెక్ట్ చేసుకోవాలి. మనము క్వాంటిటీ మనం ఎంత అమౌంట్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా క్వాంటిటీని పెట్టుకోవాలండి. లేదంటే మన దగ్గర తక్కువ అమౌంట్ ఉండి ఎక్కువ క్వాంటిటీ పెట్టినా అది రిజెక్ట్ అవుతుంది. సో క్వాంటిటీకి అమౌంట్కి తగ్గట్టుగా క్వాంటిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో బటన్ క్లిక్ చేసేయాలి. క్లిక్ చేస్తే మనకి వెంటనే మనం ఆర్డర్ చేసింది ఇక్కడ ఆర్డర్ బుక్లో కనిపిస్తుంది. సో కోల్ ఇండియాని బై చేసాము. ఈక్వాలిటీలో NSE ఈక్వాలిటీలో కోల్ ఇండియా కంప్లీట్ అని పడినప్పుడే మనం చేసిన బై ఆర్ సెల్ అనేది ఓకే అయినట్టు అండి. ఇక్కడ రిజెక్టెడ్ అని పడితే మీరు చేసిన సెల్ ఆర్ బై ఓకే కానట్టు. సో మనం ఏ యాక్షన్ చేసామంటే బై చేసాము. ఇఫ్ ఇన్ కేస్ సెల్ చేస్తే అక్కడ సెల్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో బై చేసాం కాబట్టి ఇప్పుడు బై అని కనిపిస్తుంది. ఇది మార్కెట్ వాల్యూలో చేసాము. బై చేసాం కాబట్టి బై అని కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రొడక్ట్ అనేది MICలో పెట్టాం కాబట్టి MIC క్వాంటిటీ 2 తీసుకున్నాం కాబట్టి క్వాంటిటీ 2 అని కనిపిస్తుంది. సో ఇట్లా మనం ఎన్ని కంపెనీస్ అయినా చేసుకోవచ్చు అండి మన అమౌంట్ని బట్టి. ఇప్పుడు మనం చేసిన కోల్ ఇండియా చేసిన కొంత టైంకి ఆ కోల్ ఇండియా బై చేసామండి. బై చేసిన తర్వాత అది బాగా మనకి ఏమైంది, పెరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాము, సేల్ చేసేస్తాము. సో బై చేసిన తర్వాత మనము సెల్ చేసేయచ్చు కొంత టైం తర్వాత. మనకి నేను బై చేశాను కదండి ఇక్కడ కోల్ ఇండియా. సో నెక్స్ట్ ఈ బై చేసిన దాని వాల్యూ ఎక్కడ చూడొచ్చు అంటే నెట్ పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి కోల్ ఇండియా
మనకి ఇక్కడేమో ఆర్డర్ వైజ్గా కనిపిస్తాయి, ఎన్ని టైమ్స్ చేస్తే అన్ని టైమ్స్ బై ఆర్ సెల్ అనేది. ఇక్కడ అనేది మొత్తం ఓవరాల్గా క్వాంటిటీ కనిపిస్తుంది. అసలు కోల్ ఇండియా మీద ఎంత క్వాంటిటీ బై చేసాము, ఎంత క్వాంటిటీ సేల్ చేసాము అనేది కనిపిస్తుంది. నేను ఈరోజు నియర్లీ 4 కంపెనీస్ చేశానండి. బీపీసీఎల్ ఒకటి, కోల్ ఇండియా ఒకటి, ఎస్బీఐఎన్ ఒకటి, విఈడిఎల్ ఒకటి, ఈ 4 కంపెనీస్ చేశాను. కొన్నేమో బై చేశాను, కొన్నేమో సెల్ చేసాం. మనం ఏంటంటే బై చేసి దాన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ 3:30 వరకు ఉంచేసి అది క్లోజ్ కూడా చేయకుండా వదిలేయచ్చండి. మనం మధ్యలో క్లోజ్ చేసుకుంటే మనకి యూజ్ అండి, ఎందుకంటే ఈవినింగ్ వరకు ఉంటే అది బై అవ్వచ్చు, సెల్ అవ్వచ్చు, మనం చెప్పలేము, తగ్గొచ్చు పెరగచ్చు. కాబట్టి మధ్యలో మీరు మార్నింగ్ నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి అది మనకి బై చేస్తే ఒకవేళ పెరిగినప్పుడు వెంటనే సెల్ చేసేస్తారనుకోండి, అదంతటితో క్లోజ్ అయిపోతుంది. క్లోజింగ్ ఆప్షన్ ఉంది, లేదంటే ఈవినింగ్ వరకు ఉంచడం కూడా ఉంటుంది. మీరు ఒకవేళ బై చేసి మర్చిపోయినా లేదంటే కుదరకపోయినా అది దానంతటా అదే 3:30కి కంపల్సరీగా క్లోజ్ అయిపోతుంది, సెల్ అయిపోయి. అందుకే మనం ఎంఐసీలో పెట్టుకోవాలండి. ఎంఐసీ పెడితే ఈవినింగ్ కల్లా అది క్లోజ్ అయిపోతుంది. మీరు సిఎన్సీలో పెడితే అది హోల్డింగ్స్లో పడిపోతుంది, క్లోజ్ అవ్వదండి. సో అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎంఐసీలో ఉందా లేదా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా చేసిన తర్వాత మనం కోల్ ఇండియా బై చేసాం కాబట్టి కొంత అమౌంట్ వచ్చిన తర్వాత మనం సెల్ చేసేస్తే సరిపోతుంది. సో మనం సెల్ ఆర్ బై చేసిన తర్వాత మనం క్లోజ్ చేస్తాము. ఫస్ట్ బై చేస్తే సెల్ చేసేసి క్లోజ్ చేస్తామండి. ఒకవేళ సెల్ ఫస్ట్ చేస్తే తర్వాత బై చేసి క్లోజ్ చేసుకుంటాము. బై ఎంత క్వాంటిటీకి అయితే చేస్తామో, ఇప్పుడు 5 క్వాంటిటీకి చేస్తామనుకోండి, సెల్ కూడా అంతే క్వాంటిటీకి క్లోజ్ చేయాలి, లేదంటే క్లోజ్ అవ్వదు. అది క్లోజ్ చేసిన తర్వాత మనకి ఎంత అమౌంట్, ఒకవేళ అమౌంట్ గెయిన్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుందండి. నెట్ పొజిషన్లోనే మనకి టోటల్ ఎంటీఎం అన్రిలీజ్డ్ దగ్గరేమో మనకి ట్రేడింగ్ జరిగేటప్పుడు అక్కడ వాల్యూ చూపిస్తూ ఉంటుంది ఎంత వస్తాయి అనేది. టోటల్ ఎంటీఎం రిలీజ్డ్ అంటే మనకి ఓవరాల్గా ఎంత అమౌంట్ ఈరోజు వచ్చాయి. ఈరోజు మనకి 15 రూపీస్ వచ్చాయండి. బీపీసీఎల్ మీద 5 రూపీస్, కోల్ ఇండియా మీద 0.90 పైసా, ఎస్బీఐఎన్ మీద 3 రూపీస్ 75 పైసా, విఏడిఎల్ మీద 5 రూపీస్ 50 పైసా. అంటే ఈ ఓవరాల్ అమౌంట్ ఇక్కడ మనకి ఎంటీఎం రిలీజ్లో కనిపిస్తుందండి. సో ఇక్కడ మనకి అమౌంట్ ఎంత వచ్చాయి, ఒకవేళ ఇక్కడ అమౌంట్ వచ్చాయి కాబట్టి మనకి ప్లస్లో చూపిస్తుంది. ఒకవేళ మనకి అమౌంట్ పోయినట్లయితే దాన్ని మైనస్లో చూపిస్తుందండి. సో ఇక్కడ అమౌంట్ అనేది ఏ కంపెనీకి ఎంత వచ్చాయి ఎంత పోయాయి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ లిమిట్స్. ఈ లిమిట్స్లో మనకి మన అకౌంట్లో డీమ్యాట్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉన్నాయనేది చూపిస్తుంది. ఇక్కడ నా దగ్గర 1188 రూపీస్ ఉన్నాయండి. అంటే ఈరోజు మన దగ్గర ఓపెనింగ్ అమౌంట్, మన దగ్గర ఉన్న లిమిట్ అయితే 1173 రూపాయలు. ఈరోజు మనకి 15 రూపీస్ వచ్చాయి కదా, ఆ 15 రూపీస్ యాడ్ అయిపోయి సోర్స్ ఆఫ్ లిమిట్ ఎంత ఉందంటే 1188 రూపాయలు ఉన్నాయి ఈరోజు. సో మనకి వెంటనే మనం క్లోజ్ చేసిన వెంటనే ఆ అమౌంట్ ఇక్కడ యాడ్ అయిపోతుందండి. సో ఇక్కడ మనకి ఎంత అమౌంట్ ఉన్నాయని తెలుస్తుంది లిమిట్స్లో. సో ఈ హోల్డింగ్స్ అంటారా, మనం ఇందాక ఎంఐసి కాకుండా సిఎన్సి చూసాం కదా బై ఆర్ సెల్ ఆప్షన్లో. ఆ సిఎన్సిలో చేసినప్పుడు మనకి ఇక్కడ హోల్డింగ్స్లో ఉంటుంది అది. సో హోల్డింగ్స్ మనకి అంత అవసరం లేదు. సో ఒకవేళ బై మిస్టేక్ హోల్డింగ్స్లో పడినా ఒకవేళ బై చేసేటప్పుడు సిఎన్సీలో చేసినా మళ్ళీ సిఎన్సీలోనే సెల్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. సో మ్యాక్సిమం మనం హోల్డింగ్స్ అవసరం లేదు. సో ఈ ఆప్షన్కి సంబంధించి ఇదండి మ్యాటర్. బై సెల్ చూసాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని నిఫ్టీలోనే కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో. సో మన నేమ్ మీద కంపెనీస్ని సపరేట్గా కూడా మనము చేసుకోవచ్చు అండి, సపరేట్గా వాచ్ చేయొచ్చు. లిస్ట్లో ఒక లిస్ట్ లాగా అరేంజ్ చేసుకొని. సో ఆ అరేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఒక నేమ్ క్రియేట్ చేసుకోవాలి. దీన్ని పేజ్ని అన్లాక్ చేసుకోండి. ఇలాగే అన్లాక్ చేసిన తర్వాత మీకు నిఫ్టీ దగ్గర పైన ప్లస్ సింబల్ ఒకటి కనిపిస్తుందండి, క్రియేట్ వాచ్ లిస్ట్ అని. పేజ్ ఓపెన్ చేస్తారు, పైన ప్లస్ సింబల్ లెఫ్ట్ సైడ్లో టాప్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ వాచ్ లిస్ట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక నేమ్ అనేది క్రియేట్ చేయండి, అది ఏదో ఒక నేమ్ అండి.
సో నేను బుజ్జి అనే నేమ్తో క్రియేట్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేమ్ క్లిక్ చేశాను, క్రియేట్ అని చెప్పి క్లిక్ చేశాను. సో వాచ్ లిస్ట్ అనేది మన నేమ్ మీద క్రియేట్ అయిందండి. ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్లో నిఫ్టీ దగ్గర ఒక యారో సింబల్ డౌన్వర్డ్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మనకి మనం క్రియేట్ చేసిన నేమ్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనం ఏం చేయాలంటే మనం ఏవైతే కంపెనీస్ అక్కడ స్టార్టింగ్లో నిఫ్టీలో 50 కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిల్లో మనకి ఏవైతే ఎప్పుడు లైవ్లో రన్నింగ్లో ఉంటాయో వాటిని మనం యాడ్ చేసుకుందాం ఈ లిస్ట్లోకి, బుజ్జి అనే లిస్ట్లోకి. సో ఇప్పుడు నేను SBIN అనేది యాడ్ చేస్తున్నాను. మనకి SBIN అన్నీ కూడా ఎలా ఉంటాయంటే SBIN EQNSCలో ఉంటాయండి. EQNSCలో ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయగానే మనకి కింద ఇక్కడ యాడ్ అయిపోతుంది. వెంటనే SBIN ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో మనకి నిఫ్టీలో ఎలాగ వచ్చేస్తుందో ఇక్కడ కూడా అలాగే వచ్చేస్తుంది. నెక్స్ట్ BPCL, భారత్ పెట్రోలియం కోల్ అండ్ లిమిటెడ్ అండి. ఇది పెట్రోలియం కంపెనీ. ఇది కూడా EQNSCలోనే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి BSCతో సంబంధం లేదండి, ఓన్లీ EQNSCలోనే సెలెక్ట్ చేసుకుంటాం. ఇది కూడా కొత్తగానే క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ BPCL అనేది మనకు యాడ్ అయిపోయింది. SBIN కూడా యాడ్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ కోల్ ఇండియా యాడ్ చేసుకోండి. కోల్ ఇండియా EQNSC యాడ్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది కింద. సో ఇంకా ఈ లిస్ట్ మన నేమ్ క్లిక్ చేయగానే ఆ నేమ్ మీద మనం యాడ్ చేసిన కంపెనీస్ వరకు మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా అవన్నీ మనకి అవసరం లేదు. మనకి ఏవైతే అవసరమో వాటి వరకు మనం ట్రేడింగ్ వాల్యూ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మినిమైజ్ చేసేసుకోండి. మినిమైజ్ చేసుకోగానే స్క్రీన్ ఇలా వచ్చేస్తుంది. దీన్ని డిలీట్ చేసేయండి. సో ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్లో యారో క్లిక్ చేయగానే ఆ యారోలో మనకి కొన్ని నేమ్స్ మీద క్రియేట్ అయిన ఉన్నవన్నీ వచ్చేస్తాయండి. బుజ్జి నేమ్ మీద వచ్చినవన్నీ కోల్ ఇండియా, BPCL, SBIN 3 యాడ్ చేసాం కాబట్టి ఆ 3 కంపెనీస్ మాత్రమే మనకి కనిపిస్తాయి. మిగతా కంపెనీస్ ఏమి మనకి కనిపించవండి. సో ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. 10-15 వరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కంపెనీస్ని యాడ్ చేసుకుంటామండి. సో మనకు ప్రాఫిట్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం ట్రేడింగ్ చేసే టైంలోనే మనకి అవి యాడ్ అవ్వడము జరుగుతుంది. చార్ట్, ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది ఆ కంపెనీకి సంబంధించి. చార్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. చార్ట్, ఆర్డర్ బుక్, ఇక్కడ మన ఆర్డర్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. నెట్ పొజిషన్, ఇక్కడ మనకి ఎంత అమౌంట్ వచ్చాయి, ఎంత అమౌంట్ అంటే ప్రాఫిట్ వచ్చాయి, లాస్ అయ్యాయి అనేది ఇక్కడ MTM రిలీజర్లో మనకి చూపిస్తుందండి. మనం క్లోజ్ చేసిన వెంటనే ప్రతి దాన్ని కూడా సపరేట్గా చూపించేస్తుంది. ఇక్కడ దేనికి దానికి సపరేట్గా ఎంత అమౌంట్ వచ్చాయి అనేది మనకి గ్రీన్ కలర్లో చూపిస్తూ ఉంటుంది. లిమిట్స్లో కూడా ఎంత అమౌంట్ ఉన్నాయనేది కూడా మనకి ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటుంది. సో ఇలాగ మనం కంపెనీస్ని యాడ్ చేసుకోవడము, ఇంకా కొన్ని కంపెనీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి నిఫ్టీ దగ్గర మనం క్రియేట్ చేసినవన్నీ నేమ్స్ ఉంటాయి. వాటికి యాడ్ చేసిన బ్యాంక్స్ కూడా మనకి ఆటోమేటిక్గా నేమ్ క్లిక్ చేయగానే వాటికి సంబంధించి చూపిస్తాయండి. ఇక్కడ సో ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చెక్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ గ్రాఫ్ను కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ LTP వాల్యూ అనేది మనకి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. కనిపిస్తుంది కదా మనకి LTP వాల్యూ అనేది ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ అనేది ప్రతి 10 మినిట్స్కి ఒకసారి చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ గ్రాఫ్ని మనము టైం ఒక 1 మినిట్కి సెట్ చేసుకోవచ్చు. ఈ గ్రాఫ్లో మనకి చూస్తే పైన ప్లస్ సింబల్ దగ్గర ఉంది చూడండి, 1 డేకి
1 డే పక్కన 1 మినిట్ ఉంది కదా, ఇది 1 మినిట్కి పెట్టుకోవచ్చు, 2 మినిట్స్కి, 3 మినిట్స్కి, అప్ టు 30 మినిట్స్, 15 మినిట్స్, 10 మినిట్స్ అట్లాగా 2 మినిట్స్కి సెట్ చేసుకోవచ్చు. లేదా 10 మినిట్స్కి ఒకసారి అంటే ఇలా గ్రాఫ్ అనేది ఇంక్రీజింగ్ అవుతుందండి. లేదా 15 మినిట్స్కి ఒకసారి అంటే 15 మినిట్స్కి ఒకసారి గ్రాఫ్ ఎలా ఉంది అది కూడా చూడొచ్చు. సో మేము 1 మినిట్కి పెట్టాం కాబట్టి ఇలా కనిపిస్తుంది. మన చాయిస్ అండి, 1 అవర్కి, 2 అవర్కి, 3 అవర్కి అలాగా మన టైంని బట్టి మనం సెట్ చేసుకొని ఆ గ్రాఫ్ని అనాలిసిస్ చేసుకొని బై ఆర్ సెల్ చేయొచ్చు. సో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు అసలు ఈరోజు ఎంతకి ఓపెన్ అయింది, మీరు చూసే టైంకి ఒకవేళ 9:30కి చూడలేకపోయారు అనుకోండి, ఆ టైంకి ఓపెన్ ఎంతకి ఓపెన్ అయింది, ఎంత ఆ టైంకి మీరు చూసే టైంకి, ఇఫ్ 9:30కి ఓపెన్ అయితే ఒకవేళ 10కి చూసారనుకో 10కి ఎంత హైయెస్ట్ వెళ్ళింది, ఎంత లీస్ట్ వెళ్ళింది అనేది మీరు ఇక్కడ ఈ గ్రాఫ్లో చెక్ చేసుకోవచ్చు, దీన్ని ఎన్లార్జ్ చేసుకొని. సో ఆ టైంకి ఎంత హైయెస్ట్ వెళ్ళింది, లీస్ట్ వెళ్ళింది అనేది మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో హైయెస్ట్ అయితే ఎంత పెరిగింది అనేది ఇక్కడ చేంజ్లో చూపిస్తుంది. ఓపెనింగ్ కంటే కూడా 21 రూపీస్, 31 రూపీస్, 50 రూపీస్ అంత మనకి చేంజ్లో ఎంత పెరిగింది అనేది చూపిస్తుంది. ఆ పర్సంటేజ్ కూడా చూపిస్తుందండి. సో ఇలా మనం ట్రేడింగ్ని చేయొచ్చండి. థ్యాంక్ యూ.